నెలంతా కష్టపడి భర్త తెచ్చే జీతం ఒకటో తారీఖు రాగానే చేతిలో నిలవదు. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, కిరాణా సరుకులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టేసరికి పర్సు ఖాళీ అవుతుంది. సడన్గా ఏదైనా హాస్పిటల్ ఖర్చు వస్తే ఇక అప్పు చేయక తప్పని పరిస్థితి. నేటి మధ్యతరగతి కుటుంబాల నిజమైన కష్టం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక్కడనే కష్టపడాలి అని భర్త కుంగిపోకూడదు. అలాగే ఇంటి బాధ్యతలు మాత్రమే నా పని అని భార్య కూడా ఉండిపోకూడదు. ఈ రోజుల్లో ఇల్లు గడవాలి అన్నా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నా, భార్య కూడా ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడాలి. దీనికోసం ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఇంట్లో ఉంటూనే ఎన్నో పనులు చేయవచ్చు. మహిళలకు ఎంతో సహజంగా వచ్చే నైపుణ్యం కుట్టు పని. ఇంట్లోనే ఒక చిన్న మిషన్ పెట్టుకుని టైలరింగ్ లేదా మగ్గం వర్క్ డిజైన్లు చేయడం మొదలుపెట్టవచ్చు. చుట్టుపక్కల వారికి మీ పని నచ్చితే అదే ఒక చిన్న బుటిక్లా మారుతుంది. ఇది ఇంట్లో పనులు చూసుకుంటూనే, పిల్లల్ని కనిపెట్టుకుంటూనే చేసుకునే బెస్ట్ బిజినెస్. ఇక రెండవది ఫుడ్ బిజినెస్. బిజినెస్ మంచి రుచిగా వంట చేయడం వస్తే ఇంట్లోనే ఊరగాయలు, పొడులు, స్వీట్స్ లేదా ఇంట్లో చేసిన స్నాక్స్ ప్యాక్ చేసి అమ్మవచ్చు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఇంట్లో చేసిన వంటకాలకు సిటీలలో విపరీతమైన డిమాండ్ ఉంది. వాట్సాప్ గ్రూప్ల ద్వారానే మంచి ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ పనులు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మీషో లాంటి యాప్స్ ద్వారా బట్టలు రీసెల్లింగ్ చేయొచ్చు. లేదా మీకు తెలిసిన వంటలు, ముగ్గులు, కుట్టు పని లాంటివి వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి క్లిక్ అయితే భర్త సంపాదన కంటే భార్య సంపాదనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. భార్య ఏదైనా పని చేస్తాను అని ముందుకొచ్చినప్పుడు భర్త ఆమెను ఎంకరేజ్ చేయాలి. ఆడవాళ్ళు సంపాదిస్తే తక్కువైపోతాం అనే పాతకాలపు ఆలోచనలు పక్కన పెట్టి ఆమెకు సపోర్ట్‌గా నిలబడాలి. ఇద్దరూ కలిసి అడుగు వేస్తేనే కదా ఆర్థిక స్వాతంత్రం వచ్చేది. ఒక చక్రం మీద బండి నడపడం కష్టం. అదే 2 చక్రాలు కలిస్తే జీవితం అనే బండి ఎంత స్పీడ్‌గా అయినా, ఎంత దూరమైనా సాగిపోతుంది. ఇంట్లో ఉంటూ వ్యాపారం చేయాలి అనుకునే ప్రతి మహిళకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం లైఫ్ పేజెస్ తెలుగు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.